పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో పాక్కు సమాధానం చెప్పామంది కేంద్రం. పాక్లో ఉగ్ర స్థావరాల ధ్వంసంపై రాష్ట్రపతి ముర్ముకు వివరించారు ప్రధాని మోదీ. భారత సాయుధ దళాల శౌర్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్మీ ఆపరేషన్ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారు. అలాగే బార్డర్లో సెక్యూరిటీ, పాక్ ప్రతిదాడి చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టెర్రరిస్ట్ స్థావరాలని విజయవంతంగా ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీని అభినందించింది కేంద్ర కేబినెట్. పాక్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని మోదీ. ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులపై రాష్ట్రపతికి వివరించారు. అలాగే దేశ సరిహద్దులు, ముఖ్య పట్టణాల్లో భద్రతా చర్యలపై రాష్ట్రపతికి తెలియజేశారు ప్రధాని మోదీ. ప్రధాని నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మరోసారి పాక్కు భారత్ సత్తా ఏంటో చూపించామని చెప్పారు. అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందించే హక్కును భారత్ ఉపయోగించుకుందని తెలిపారు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్టు తెలిపారు. భారత సాయుధ దళాల శౌర్యానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమన్నారు రాజ్నాథ్ సింగ్. साथियों, प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर लॉन्च करके पहले की तरह ही इस बार भी आतंकियों को ट्रेनिंग देने वाले कैंप्स को तबाह करके करारा जवाब दिया है. आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है. मैं पुनः हमारे आर्म्ड फोर्सेस के शौर्य को मैं नमन करता हूं. దేశంలోని సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై బార్డర్ స్టేట్ల సీఎంలు, ఎల్జీలు, ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితి, రక్షణ ఏర్పాట్లపై చర్చించారు. అనుకోని దాడులు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు అమిత్ షా. పాక్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాలకు వివరించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. అమెరికా, యూకే, యుఏఈ, జపాన్, రష్యా, చైనా దేశాల ఎన్ఎస్ఏలతో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్లోని టెర్రరిస్టుల క్యాంపులపై భారత్ చేసిన దాడిని వివరించారు. పాక్ పౌరులకు నష్టం జరగకుండా ఉగ్రవాదుల క్యాంపులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్తో ఘర్షణలు పెంచే ఉద్దేశం భారత్కు లేదని తెలిపారు. పాక్ ప్రతిదాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు అజిత్ దోవల్. పాక్తో ఉద్రిక్తతల వేళ గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలకు వివరించనుంది. అలాగే తాజా పరిణామాలపై చర్చించనుంది. దేశ భద్రత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.